బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సంతృప్తి చెందనిదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేనని అర్లేకర్ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మెజార్టీ పైన స్పష్టత వచ్చాకే టీవీకేకు అవకాశం ఇస్తానంటూ కూడా గవర్నర్ స్పష్టం చేస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను 2 సార్లు ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ కలిశారు. కానీ 118 మెజార్టీ వచ్చాకే ప్రమాణ స్వీకారం అంటున్నారు గవర్నర్. మెజార్టీ అనేది విజయ్ వ్యక్తిగత సమస్యని, మెజార్టీకి రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదంటూ కూడా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గవర్నర్ తీరు పైన మండిపడుతున్నారు టీవీకే నేతలు, కార్యకర్తలు. సో గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఇలాంటి కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారంటూ కూడా టీవీకే నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన పిలుపునిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు చెన్నై వ్యాప్తంగానే కాదు, తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్ర ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ముఖ్యమంత్రి కాకుండా విజయ్ను గవర్నర్ అడ్డుకుంటున్నారు అనేటువంటి వాదనతో క్షేత్రస్థాయిలో వెళ్ళి ఒకవైపు టీవీకే కాంగ్రెస్ ఆందోళన చేస్తున్నప్పుడు, సో అసలు మెజార్టీ అనేది విజయ్ వ్యక్తిగత సమస్య, ప్రజలకు సంబంధం లేదంటూ కూడా గవర్నర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రైవేట్ మీడియాతో మాట్లాడుతూ విజయ్ కి అసెంబ్లీలో మెజార్టీ అనేది విజయ్ వ్యక్తిగత సమస్య, అది రాష్ట్ర ప్రజల సమస్య కాదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రైవేట్ మీడియాతో గవర్నర్ మాట్లాడడం ఎంతవరకు సమంజసమా అనేది విశ్లేషకులు జవాబు చెప్తారు. దానిపైన విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. ప్రధానంగా 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖ తీసుకొని వస్తేనే తాను సంతృప్తి చెందుతాను, తనకు విజయ్ ఇచ్చిన లేఖలో ఎలాంటి సంతృప్తి చెందలేదు కాబట్టి తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదంటూ నేరుగా గవర్నర్ అర్లేకర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే విజయ్ 2 సార్లు కలిశారు. నేరుగా తాను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను, తనకు 2 వారాల గడువు ఉంటుంది కాబట్టి ఈ గడువులో తాను 118 ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తానంటూ చెప్పినప్పటికీ కూడా గవర్నర్ సంతృప్తి చెందలేదు. ఏదైతే తనకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేక 110, నాకు హెడ్ కౌంట్ ముఖ్యం కాదు, సంతకాలు ముఖ్యం అంటూ 118 సంతకాలతో రావాలంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. అయితే ఇది తమిళనాడు రాజకీయాల్లో ఈ ఉత్కంఠ వీడలేదు. ముఖ్యమంత్రిగా విజయ్కి అవకాశం ఇస్తారా, ఇవ్వరా, లేక ఏదైతే ఈ నెల 10వ తేదీ వరకు తమిళనాడు అసెంబ్లీ కాల పరిమితి ఉంది, ఆ కాల పరిమితి లోపు తనకు విజయే కాదు మరికొన్ని ఆప్షన్లు ఉన్నాయంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మరోపక్క డిఎంకే, అన్నా డిఎంకే జత కడతారంటూ ఊహాగానాలు, ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయంటూ ఒకవైపు జోరుగా ప్రచారం, మరోపక్క అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్ లో ఉన్నారు. వారందరినీ చెన్నైకి రావాలంటూ పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనల వల్ల తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇలాంటి సందర్భంలోనే అసలు ఎక్కడ తగ్గేది లేదు, 118 మ్యాజిక్ ఫిగర్ ఉండాల్సిందే అని గవర్నర్ అయితే మొండిపట్టుగానే కనబడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో లోక్ భవన్ ముందు టీవీకే కార్యకర్తలు కూడా ఆందోళన చేపడుతున్నారు. అంటే గవర్నర్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు ఈ వ్యాఖ్యలతో? 118 ఉంటేనే ప్రమాణ స్వీకారమా, అంతేనా? ఇంకా న్యాయస్థానాలకు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పటికే విజయ్ పలువురు న్యాయ నిపుణులతో చర్చించారు. సీనియర్ సుప్రీంకోర్టు లాయర్తో కూడా ఆయన సమావేశమయ్యారు. మరోపక్క రాజ్యాంగ నిపుణులతో కూడా ఆయన చర్చిస్తారు. అయితే విజయ్ సుప్రీంకోర్టుకి వెళతానంటూ ఒకవైపు ప్రచారం నడుస్తుంది, మరోపక్క టీవీకే కాంగ్రెస్ 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇటు లోక్ భవన్ ముందు, అటు చెన్నైలో కూడా భారీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నర్ బీజేపీ కన్సర్న్ లో గవర్నర్ నడుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా గవర్నర్ ఉన్నారు. గవర్నర్ కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే వింటారు తప్పితే ఇక్కడ మాకు మెజార్టీ ఉన్నా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా అవకాశం ఇవ్వలేదు అంటూ
ఒకవైపు టీవీకే నేతలు టీవీకే కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నారు. మరొక ఈ ఆందోళనకు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారంటూ కాంగ్రెస్ మరోపక్క ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకేకి ఎందుకు అవకాశం కూడా లేదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ. గవర్నర్ పరిధి అసెంబ్లీలో నామమాత్రం అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్ళాల్సింది. గవర్నర్ కావాలనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోపక్క ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే కూడా డిఎంకే అధినేత స్టాలిన్ నేరుగా వ్యాఖ్యలు చేశారు. విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ముందుకెళ్లాలి, ముందు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి అంటూ స్టాలిన్ మరోపక్క గవర్నర్ని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీకి విజయ్ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఒక్కో పార్టీ మధ్య, రెండు పార్టీల మధ్య 30 నుంచి 40 సీట్ల మధ్య గ్యాప్ ఉంది. టీవీకేతో పోల్చుకుంటూ టీవీకే వర్సెస్ డిఎంకే మధ్య దాదాపు 40 సీట్ల గ్యాప్ ఉంది. ఇలా ఇటు డిఎంకే అటు అన్నా డిఎంకే మధ్య సీట్ల వ్యత్యాసం ఉంది. ఈ రెండు పార్టీలు కలుస్తాయి అనేది ఒక ఊహాజనిత పరిణామం. అంటే ఇప్పటికే రెండు పార్టీలు ఖండించాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మరోపక్క డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయని ఊహాగానాలు. గవర్నర్ తన దగ్గర గవర్నర్ దగ్గర 2-3 ఆప్షన్స్ ఉన్నాయంటూ గవర్నర్ ప్రకటించడంతో, కానీ కిరణ్ అలాంటి ఆప్షన్స్ అంటే ఏముండొచ్చు? అంటే ప్రత్యామ్నాయ మార్గాలు గవర్నర్ దగ్గర ఇంకేముంటాయి? టీవీకి కాకుండా ఇతర పార్టీలు పిలిచేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఒకవేళ అలాంటి మార్గాలు గవర్నర్ ప్రారంభిస్తే ఆ ప్రక్రియ సో ఎలా చోటు చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే సెకండ్ ఆప్షన్ అన్నా డిఎంకే కూటమి కలుస్తాయంటూ తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా నేడు బీసీకే కమ్యూనిస్టు పార్టీలు సమావేశమవుతున్నాయి. బీసీకే నేరుగా విజయ్ పార్టీతో సమావేశాన్ని కూడా రద్దు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఇదాకా కొద్దిసేపు క్రితం కమ్యూనిస్టు పార్టీలు భేటీ అయ్యాయి. కమ్యూనిస్టు పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అనే దాని మీద జోరుగా చర్చ నడుస్తుంది. ఇక్కడ కమ్యూనిస్టులు కానీ బీసీకే పార్టీ కానీ విజయ్కి మద్దతు ఇవ్వకపోతే గవర్నర్ నెక్స్ట్ ఆప్షన్ ఏం తీసుకుంటారనేది కూడా ఒక జోరుగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టీల్లో మద్దతు ఇవ్వకపోతే అటు అన్నాడీఎంకే కూటమి అన్నాడీఎంకేలో ఉన్న చీలిక ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారా, లేక మరొక ఆప్షన్కి వెళ్తారా అనేది కూడా చూడాలి. గవర్నర్ ఈ నెల 10వ తేదీ వరకు అసెంబ్లీకి కాలం పరిపాలించింది. 10వ తేదీ లోపు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే విజయ్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లోనూ రాజ్యాంగ నిపుణుల్లోనూ ఒక చర్చ నడుస్తుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు గవర్నర్ అర్లేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా తాను సంతృప్తి చెందినదే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం, అనుమతి లేదంటూ కూడా అర్లేకర్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మెజార్టీ పైన స్పష్టత వచ్చాకే టీవీకేకు అవకాశం ఇస్తానంటూ కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను 2 సార్లు ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ కలిశారు. మెజార్టీ అనేది విజయ్ యొక్క వ్యక్తిగత సమస్య కాదని, మెజార్టీకి రాష్ట్ర ప్రజలకు అసలు సంబంధమే లేదంటూ కూడా గవర్నర్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గవర్నర్ తీరు పైన మండిపడుతున్నారు. టీవీకే నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నేడు తమిళనాడు బంద్కు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునిచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద తమిళనాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. గవర్నర్ నిర్ణయం పైన ఇప్పటికే విపక్షాలు, మరి ముఖ్యంగా టీవీకేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో తాజాగా గవర్నర్ కొంతవరకు క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అతిపెద్ద పార్టీ లేదా మెజార్టీ అనేది వ్యక్తిగత సమస్యలు కాదు, వాటికి మెజార్టీకి ప్రజలకు లింకు పెట్టాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం పూర్తి మెజార్టీ అంటే 118 స్థానాలు ఎవరికైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సో యాజ్ ద సేమ్ టైం మెజార్టీని నిరూపించుకోవాలి, రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు గవర్నర్ చేసినటువంటి నేపథ్యంలో టీవీకే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గవర్నర్ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఇప్పటికిప్పుడు డిఎంకే అన్నా డిఎంకే కూటములు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత పరిస్థితి తమిళనాడులో ఉంటుందా? సో పాతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి విభేదాలను ఆ రెండు పార్టీలు పక్కన పెడతాయా, లేదా టీవీకేను తాజాగా గవర్నర్ మరోసారి పిలిచేటువంటి పరిస్థితి ఉంటుందా? మే 10వ తేదీన తమిళనాడు అసెంబ్లీ యొక్క గడువు పూర్తవుతుంది కాబట్టి ఆ లోపు నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.